సామ్సంగ్ ప్రపంచంలోనే లీడింగ్ టెక్ జెయింట్. అయితే యాపిల్ అండ్ గూగుల్ లాగా ఈ కంపెనీ ఎక్కడో కాలేజ్‌లోనో, గరాజ్‌లోనో స్టార్ట్ అవ్వలేదు. Apple's stellar run as the top smartphone maker has been eclipsed by Samsung's rising Galaxy. So far, there are only a few major players, and their reigning champion is Samsung Electronics. సామ్సంగ్ కొరియా చరిత్రలోనే భయంకరమైన యుద్ధం నుంచి ఎదిగిన కంపెనీ. ఈ వీడియోలో మనం సామ్సంగ్ ఎలా స్టార్ట్ అయింది, గ్లోబల్ టెక్ జెయింట్‌గా ఎలా ఎదిగింది అని కంప్లీట్ డీటెయిల్స్ కోసం డిస్కస్ చేద్దాం. మీ దగ్గర ఉన్న సామ్సంగ్ ప్రొడక్ట్స్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చాప్టర్ 1 ద హంబుల్ బిగినింగ్స్. 1938లో లీ బయాంగ్ చల్ కొరియాలో సామ్సంగ్ని స్టార్ట్ చేశారు. సామ్సంగ్ అంటే ఇంగ్లీష్లో 3 స్టార్స్ అని అర్థం. ఇనీషియల్గా సామ్సంగ్ డ్రై ఫిషెస్, నూడిల్స్, గ్రాసరీస్ని ట్రేడ్ చేసే కంపెనీగా స్టార్ట్ అయింది. ఆ టైంలో కొరియా జపాన్ కంట్రోల్లో ఉండేది. జపాన్ ఆక్యుపైడ్ కొరియాలో ప్రజలకి అసలు ఫ్రీడమ్ ఉండేదే కాదు. జాపనీస్ కొరియన్ ఫార్మర్ ల్యాండ్స్ అండ్ ఫ్యాక్టరీస్ మీద ఫుల్ కంట్రోల్ తీసుకుని ఆ కొరియన్ పీపుల్ని అక్కడి నుంచి తరిమేశారు. చాలా తక్కువ మందికి మాత్రమే బిజినెస్ చేసే ఛాన్స్ ఉండేది. అందులో ఒకడే లీ బయాంగ్ చల్. లీకి ఉన్న పొలిటికల్ కనెక్షన్స్ వల్ల తన బిజినెస్ సాఫీగా సాగేది. జపాన్ కంట్రోల్లో ఉన్నా కూడా లీకి కొరియన్ బిజినెస్ మ్యాన్స్కి లేని కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ జాపనీస్ బ్యాంక్స్ నుంచి లోన్స్ రావడం ఎక్సెట్రా. ఈ బెనిఫిట్స్తో లీ తన బిజినెస్ని చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు. అంతా బాగుందన్న టైంకే కొరియన్ వార్ స్టార్ట్ అయింది. 3 ఇయర్స్ జరిగిన ఈ వార్లో కొరియా చాలా నష్టపోయింది. సామ్సంగ్కి కూడా నష్టం తప్పలేదు. చాప్టర్ 2 సర్వైవల్ ఆఫ్ ద వార్. కొరియా వార్లో విన్ అయ్యాక యుఎస్ అండ్ యుఎన్ ఫైనాన్షియల్ ఎయిడ్తో కొరియాని రీకన్స్ట్రక్ట్ చేయడానికి హెల్ప్ అయింది. కొరియన్ గవర్నమెంట్ కూడా కంట్రీ గ్రోత్ కోసం చాలా ఇనిషియేటివ్స్ స్టార్ట్ చేసింది. ఈ ఇనిషియేటివ్స్తో సామ్సంగ్ తన గ్రోత్ అండ్ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడంలో హెల్ప్ అయింది. అప్పటి వరకు ట్రేడింగ్లోనే ఉన్న సామ్సంగ్ టెక్స్టైల్స్ అండ్ షుగర్ అండ్ ఊల్ బిజినెస్ని కూడా స్టార్ట్ చేసింది. రా ప్రొడక్ట్స్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు కాంప్లెక్స్ ప్రాసెస్ మొత్తం ఈ పీరియడ్లోనే నేర్చుకుంది. ఆ టైంలో సామ్సంగ్ కొరియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీగా ఉండేది. గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ బెనిఫిట్స్తో చాలా పెద్దగా ఎదిగిన ఈ కంపెనీ ఎంతలా ఎదిగిందంటే ఏ బ్యాంక్స్ అయితే సామ్సంగ్కి లోన్స్ ఇచ్చాయో ఆ బ్యాంక్స్ని కొనే స్థాయికి సామ్సంగ్ కంపెనీ ఎదిగింది. చాప్టర్ 3 సామ్సంగ్ ఎంపైర్. సామ్సంగ్ బ్యాంక్స్ని పర్చేస్ చేశాక ఇన్సూరెన్స్ అండ్ కెమికల్ బిజినెసెస్లో కూడా ఎంటర్ అయింది. లేట్ 1960స్లో వరల్డ్లో ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ ప్లేస్ చేసుకుంది. యుఎస్ అండ్ యూరోప్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లగ్జరీ ఐటమ్స్గా కాకుండా నార్మల్ హౌస్ హోల్డ్ గూడ్స్గా మారిపోయాయి. గ్రోత్ ఆపర్చునిటీని చూసిన సామ్సంగ్ కూడా ఈ మార్కెట్లో ఎంటర్ అవ్వాలని డిసైడ్ అయింది. 1969లో సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ చేశారు. లక్కీగా కొరియన్ గవర్నమెంట్ కూడా అదే ఇయర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి 50% ట్యాక్స్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేసింది. అప్పటికి కొరియాలో సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ మాత్రమే ఎలక్ట్రానిక్స్ కంపెనీగా ఉండేది. 1970స్లో సామ్సంగ్ కొరియాకి ఒక సింబల్గా మారిపోయింది. ఎక్కడ చూసినా సామ్సంగ్ టీవీస్, వాషింగ్ మిషన్సే కనిపించేవి. ఈ ఫేజ్లో సామ్సంగ్ ప్రొడక్షన్లోనే కాకుండా కంప్లీట్ సప్లై చైన్ మీద కూడా పట్టు సంపాదించింది. అలానే ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ని అర్థం చేసుకోవడమే కాకుండా మాస్టరింగ్ కూడా చేసింది. ఇలా బిజినెస్ సక్సెస్ అయ్యాక సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో కూడా ఎంటర్ అయింది. చాప్టర్ 4 లోకల్ టు గ్లోబల్. 1938లో సామ్సంగ్ సెమీకండక్టర్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కార్పొరేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ స్టెప్ కొరియన్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్లో వన్ ఆఫ్ ద కీ స్టెప్ అని చెప్పాలి. కొరియన్ గవర్నమెంట్ కూడా ఫారెన్ ఇంపోర్ట్స్ని తగ్గించాలని ఇన్-హౌస్ సెమీకండక్టర్ కంపెనీస్కి సపోర్ట్ ఇచ్చారు. 1987లో లీ బయాంగ్ చల్ సన్ అయిన లీ కాన్ హీ సామ్సంగ్ని ఓవర్టేక్ చేశారు అండ్ సామ్సంగ్లో సెమీకండక్టర్ రెవల్యూషన్ని తీసుకొచ్చారు. దాంతో సామ్సంగ్ గ్లోబల్ మార్కెట్లోకి ఎంటర్ అయింది. క్వాలిటీ సెమీకండక్టర్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఫారెన్ టెక్నాలజీస్ నుంచి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ని తీసుకుని R&Dలో కూడా హెవీగా ఇన్వెస్ట్ చేశారు.
లేట్ 1980స్లో డీర్యామ్ చిప్స్కి పర్సనల్ కంప్యూటర్స్లో డిమాండ్ చాలా ఉండేది. అయితే శాంసంగ్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ డీర్యామ్ చిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడంలో సక్సెస్ అయింది. శాంసంగ్ డీర్యామ్ చిప్స్ క్వాలిటీ అండ్ ఎఫిషియెంట్ పర్ఫార్మెన్స్లో వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ అయ్యాయి. అలానే శాంసంగ్కి వరల్డ్ వైడ్ రికగ్నైజేషన్ను కూడా తీసుకొచ్చాయి. 1990స్కి డీర్యామ్ చిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడంలో శాంసంగ్ వరల్డ్ లీడర్గా ఎదిగింది. అండ్ అలానే కంపెనీకి చాలా ప్రాఫిట్స్ కూడా వచ్చి పడ్డాయి. ఆ ప్రాఫిట్స్నే శాంసంగ్ తన వేరే డివిజన్స్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి హెల్ప్ అయింది. చాప్టర్ 5 ద గ్లోబల్ జైంట్. సెమీకండక్టర్ బిజినెస్లో సక్సెస్ అయిన శాంసంగ్ 2009లో శాంసంగ్ గ్యాలక్సీ సిరీస్ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేసింది. ఈ దెబ్బతో మొబైల్ ఇండస్ట్రీలో శాంసంగ్ తనదైన మార్క్ని చూపించింది. రైవల్ కంపెనీస్ అయిన యాపిల్కి చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. అంతెందుకు, మనలో చాలామంది ఫస్ట్ స్మార్ట్ ఫోన్ శాంసంగే అయ్యి ఉంటుంది. ఇన్ కేస్ మీ ఫోన్ కూడా శాంసంగ్ అయితే కామెంట్స్లో మెన్షన్ చేయండి. గ్యాలక్సీ సిరీస్ ఫోన్స్లో లార్జ్ స్క్రీన్ అండ్ అడ్వాన్స్ ఫీచర్స్ ఇవ్వడంతో గ్యాలక్సీ సిరీస్ మొబైల్స్ మార్కెట్స్లో ఇన్స్టెంట్ హిట్స్ అయ్యింది. ఈరోజు గ్లోబల్ మొబైల్ మార్కెట్లో 24% మార్కెట్ షేర్ శాంసంగ్ సొంతమైంది. ఎప్పటికప్పుడు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్లో ముందున్న శాంసంగ్ స్ట్రాంగ్ లీడర్షిప్తో ముందుకు వెళ్ళింది. అంతేకాకుండా రైవల్ కంపెనీస్కి టెక్ సపోర్ట్ను కూడా అందిస్తుంది. అంతెందుకు, యాపిల్ మొబైల్ స్క్రీన్స్ శాంసంగే చేస్తుంది. ఇలా ఎక్కడో ఒక చిన్న ట్రేడింగ్ కంపెనీగా స్టార్ట్ అయ్యి ఈరోజు గ్లోబల్ టెక్ లీడర్గా ఎలా మారిందో మనం చూసాం. కరెక్ట్ టైంలో ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకుంది కాబట్టే శాంసంగ్ ఈరోజు ఈ స్థాయిలో ఉంది. దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ హోస్ట్ రాజారాం, సైనింగ్ ఆఫ్. జై హింద్.